నిన్న పెట్టిన సింహాచలం గిరి ప్రదక్షిణ వీడియో సగం వరకే అప్లోడ్ అయింది. అందువలన రెండో పార్ట్గా మళ్ళీ ఈ వీడియోను పెడుతున్నాను. ఈ వీడియోను కూడా చివరిదాకా చూసి తప్పకుండా లైక్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామశెట్టి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహాచల గిరి ప్రదక్షిణ రెండో పార్ట్కి స్వాగతం. మా ఈ గిరి ప్రదక్షిణలో ఇప్పుడు మేము కైలాసగిరి రోడ్లోకి చేరుకున్నాం. మనం వచ్చే దారిలో చాలా చిన్న చిన్న ఆలయాలు అవి ఉన్నాయి. అవన్నీ దర్శనం చేసుకొని మనం మన గిరి ప్రదక్షిణని కొనసాగిస్తున్నాం. మేము గిరి ప్రదక్షిణ లేటుగా మొదలు పెట్టడం వల్ల అక్కడ జనం పెద్దగా ఎవరు కనిపించలేదు. కానీ ముందుకు నడుస్తున్న కొద్దీ మనకి జనం చాలామంది కనిపిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు నడక మార్గంలో. ఈ గిరి ప్రదక్షిణ నడక మార్గంలో దేవస్థానం వారే కాకుండా అనేకమైన స్వచ్ఛంద సంస్థలు గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. మంచినీటి సదుపాయం, టాయిలెట్స్, అలాగే నడిచి వచ్చే భక్తులు అలసట తీర్చుకునేందుకు చాలా చోట్ల సామియానాలు కూడా ఏర్పాటు చేశారు. కుర్చీలు అవి కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్వచ్ఛంద సంస్థల వారు కూడా టీ, పాలు, కూల్ డ్రింకులు లాంటి పానీయాలు, ఉప్మా, పులిహార లాంటి ఆహార పదార్థాలు కూడా భక్తులకు మార్గ మధ్యలో అందచేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణకి లక్షల మంది జనం వచ్చినా కానీ ఇక్కడ ఏర్పాట్లు అయ్యి చాలా బాగా చేశారు. రోడ్లు అయ్యి చాలా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. నడవటానికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికి లేదు. మేము ఇప్పుడు 12 కిలోమీటర్ల దాకా మా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాం. ఇంకా 20 కిలోమీటర్ల పైనే నడవాలి. కొన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. మనం ఎన్ని కిలోమీటర్లు నడిచాము, ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలి అని తెలుసుకోవడానికి. మేము ఇప్పుడు కైలాసగిరి దగ్గరికి చేరుకున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బీచ్ రోడ్లోకి వెళ్తాం. పగటిపూట అయితే ఇదంతా వ్యూ చాలా బాగుండేది. నైట్ వల్ల కొంచెం వీడియో అది సరిగ్గా రావట్లేదు. ఈ సింహాచలం గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని చాలామంది భక్తుల విశ్వాసం. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ గిరి ప్రదక్షిణలో ఒక్కసారైనా పాల్గొనాలని చాలామంది భావిస్తారు. నేను కూడా కిందటి సంవత్సరం వద్దామని అనుకున్నాను, కానీ నాకు అప్పుడు కుదరలేదు. ఆ సింహాద్రి అప్పన్న స్వామి దయ వలన ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ చేసే భాగ్యం కలిగింది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా ఉత్సాహంగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఇప్పుడు మేము బీచ్ రోడ్డు దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ నడిచి అలసిపోయి కొంతమంది ఇక్కడ సేద తీరుతున్నారు కూర్చొని. సముద్రపు గాలితో ఈ ప్రాంతం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడి నుంచి బీచ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. బీచ్ వ్యూ చూద్దామంటే అసలు ఏమీ కనిపించట్లేదు చీకట్లో. మార్నింగ్ టైంలో అయితే ఈ బీచ్ అది వ్యూ మనకి చాలా అందంగా ఉండేది. అంతేకాకుండా అదే పగటిపూట అయితే బీచ్లోకి స్నానం చేయడానికి అనుమతిస్తారు. కొండ మీద చందమామలా కనిపిస్తుంది కదా, కానీ అది చందమామ కాదు. అది కైలాసగిరి మీద పెద్ద లైట్ ఉంటుంది. ఆ లైట్ అలా చందమామలా కనిపిస్తుంది.
ఇదిగోండి ఇక్కడ కూడా బీచ్ వ్యూ ఉంది. ఇక్కడ చూడండి బీచ్ వ్యూ కొంచెం కనిపిస్తుంది, కానీ చీకట్లో కెమెరాలో సరిగా రాలా. ఈ బీచ్ రోడ్ అంతా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ కొండ దగ్గర లైట్లు అవి చూడండి చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి కైలాసగిరి రోప్వే బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కైలాసగిరి కొండ మీదకి రోప్వే ఉంటుంది. ఈ రోప్వేలో కైలాసగిరి కొండపైకి వెళ్తే అదొక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రదేశంలో ఈ బీచ్ రోడ్డు ఒక ప్రత్యేకమైన స్థానం. మన గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి బీచ్ రోడ్లోంచి విశాఖపట్నం టౌన్లోకి మళ్ళుతుంది. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మార్గం కొన్ని ఏరియాల వైపు నుంచి వెళ్తుంది. ఇక్కడ కొంతమంది స్వచ్ఛంద సంస్థల వారు పాలు మరియు ఆహార పదార్థాలు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు అందిస్తున్నారు. ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. ఇంత రాత్రిలో కూడా పారిశుద్ధ కార్మికులు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ఇక్కడితో మా గిరి ప్రదక్షిణ 16.4 కిలోమీటర్లు సాగింది. గిరి ప్రదర్శన సాగే మార్గాల్లో కొన్ని చోట్ల కొంతమంది మండపాలు ఏర్పాటు చేసి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 3:30-4 అవుతుంది. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. నెమ్మదిగా చిన్న చినుకులు పడుతున్నాయి. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కానించి ఇప్పుడు దాకా చాలా తొందరగానే వచ్చేసాం ఇక్కడ దాకా. కానీ ఇక్కడి నుంచి వర్షం పడటం వల్ల మా నడక వేగం కొంచెం తగ్గింది. అయినా కానీ మేము ఎక్కడా ఆగలేదు, మా నడక కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు టైము ఉదయం 5:30 అయింది. ఇప్పుడే ఆర్ఎంబి జంక్షన్ దగ్గరికి వచ్చాం. తెల్లారిపోయింది కాబట్టి వెలుతురు బాగానే ఉంది, కాకపోతే వర్షం మాత్రం తగ్గలేదు. వర్షంలోనే మా గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి జనం బాగా పెరిగారు. వీళ్ళంతా నిన్న సాయంత్రం 6-7 ఆ టైంలో బయలుదేరిన వాళ్ళు. మేము మాత్రం 11ంటికి బయలుదేరి వాళ్ళతో పాటు ముందుకు వచ్చేసాం. ఒక పక్క వర్షం పడుతున్నా కానీ భక్తులంతా ఎంతో ఉత్సాహంగా గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు మా గిరి ప్రదక్షిణ ఎన్ఏడి దగ్గరికి చేరుకుంది. ఇక్కడి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం రోడ్లోంచి ఆలయం దగ్గరికి చేరుకుంటాం. ఇప్పుడు మనం సింహాచలం రోడ్డు దగ్గరికి చేరుకున్నాం. సింహాచలం రోడ్లోంచి అక్కడ కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదా, అదే మన సింహగిరి కొండలు. ఇంకా మనం ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ నడుస్తున్న కొద్దీ ఇంకా దూరం పెరుగుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. భక్తజన సందోహం ఒకవైపు, వర్షం కారణంగా చుట్టూ కొండలపై మంచు కమ్ముకున్నట్టు చాలా అందంగా కనిపిస్తున్నాయి కొండలన్నీ పచ్చదనంతో ఎంతో నయనానందకరంగా కనిపిస్తుంది. మొత్తానికి సింహాద్రబ్బన్న కొండ దగ్గరికి చేరుకున్నాం. ఈ ప్రదేశం అంతా భక్తజన కోలాహలంతో ఎంతో సందడిగా కనిపిస్తుంది. మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టామో అక్కడికి మళ్ళీ చేరుకున్నాం. మళ్ళీ మనం కొబ్బరికాయ కొట్టడంతో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టడానికి లైన్లోకి వెళ్ళిపోతాం. కొబ్బరికాయలు కొట్టే క్యూ లైన్లో కూడా జనం చూడండి ఎంతమంది ఉన్నారు. మరి లక్షల మంది వచ్చారు గిరి ప్రదక్షిణకి. ఆ సింహాద్రి అప్పన్న కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామినే నమః. తులిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి మా గిరి ప్రదర్శన ఇక్కడతో పూర్తి చేశాం. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.